టెంపుల్ మా ఫోర్ ఫాదర్స్ స్థాపించింది. దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. దానికి నిదర్శనమే ఇప్పుడు ఇవాళ ఈసారి కూడా 7th టైం అనేది 26 hours నాన్ స్టాప్. ఒక 9 years బ్యాక్ ఇక్కడనే సార్ స్టార్ట్ చేసి ఈ యొక్క ప్యాషనే ఉండొచ్చు, లేకపోతే డివోషనల్గానే కానీ ఆయన ఒక 9 years బ్యాక్ ఇక్కడ స్టార్ట్ చేసిన ఒక 18 hours నాన్ స్టాప్ చేశారు. ఇవాళ ఆయననే ఇదే ప్లేస్ని మళ్ళీ ఎంచుకొని 7th టైంకి పోతున్నారు. అంతా ఒక శివుని యొక్క ఆజ్ఞతోటి పోతున్నారు. ఇవాళ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఈ యొక్క ఆవిష్కరణ ఎందుకు చేస్తున్నాము అంటే నక్కరాజు గారు అనే సార్ ఈ 7th టైంని ఒక నేషనల్ అవార్డు కోసంకి ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, పద్మశ్రీ అవార్డు కోసంకి. సో దేవుని దయ వల్ల ఆ నామినేషన్లో ఈయనకి ఈయన సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా చేస్తున్నాము. ముందుగా అందరికీ ముందస్తు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నేను నక్కరాజు, అందరికీ సుపరిచితమైన జైతల ఉన్నటువంటి హైందవ భక్తులందరికీ. సో నేను గత 13 సంవత్సరాల నుండి ప్రతి ఏటా మహాశివరాత్రిని పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా మా స్వగ్రామం బుగ్గారంలో సాంబశివ నాగేశ్వర ఆలయంలో పెద్దలు మా గురువర్యులు సోదర సమానులు మా శ్రీధర్ సార్, మా గంగరెడ్డి సార్, మిత్రుడు నా క్లాస్మేట్ గడ్డం రమేష్ వారి యొక్క సహా సౌకర్యాలతో ప్రాణదాత జనన వేదిక ద్వారా ప్రతి సంవత్సరము 3 గంటలు, 6 గంటలు, 9 గంటలు, 18 గంటలు, 24 గంటలు మహాశివరాత్రి పురస్కరించుకొని మనిషి తలుసుకుంటే దైవాన్ని ఆత్మలో ఉంచుకొని మనిషి తలుసుకుంటే సాధించదంటే ఏం లేదని ఒక నాడును దృష్టిలో పెట్టుకున్న నేను 13 సంవత్సరాలుగా ప్రతి ఏటా శివనామ గాన స్వరాభిషేకం నిర్వహిస్తున్నాను. దానిలో భాగంగా గత 7 సంవత్సరాల నుండి గత 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నేను 24 గంటలు ఏకదాటిగా నిర్విరామ గాన స్వరాభిషేకం చేసుకున్నాను. నేను ఈ సంవత్సరము 7వసారి 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం ప్రాణదాత జనన వేదిక ఆధ్వర్యంలో దాతల సౌజన్యంతో నిర్వహిస్తున్నాను. నా అదృష్టం ఏంటంటే 2019 సంవత్సరంలో ఇదే జవ్వాజీ పుల్లయ్య ఆలయంలో సందీప్ గారి సౌజన్యంతో వారి యొక్క ప్రోద్బలంతో నేను 18 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం చేయడం జరిగింది. అదే సంవత్సరము 18 గంటలు కంప్లీట్ చేసుకుని నేను ఈసారి 7వసారి గత సంవత్సరము మా షిరిడి సాయిబాబా ఆలయంలో 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం చేసిన సందర్భంగా నేను 3 అవార్డు తీసుకోవడం జరిగింది. అది ఆధ్యాత్మిక రంగంలో గౌరవ డాక్టరేట్ కావచ్చు, విద్యారంగంలో విద్యారత్న కావచ్చు, నంది పురస్కారం కూడా తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎందుకో టెంపుల్ చాలా పవర్ఫుల్ అన్నటువంటి ఏదో నా లోపల అనిపించి ఈ సంవత్సరం ఇక్కడ తీసుకొని పద్మశ్రీ కూడా ప్రపోజల్ పంపడం జరిగింది. మీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమాన్ని వీక్షించి నన్ను బలపరుస్తూ అనుకుంటా జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతంలో మొట్టమొదటి పద్మశ్రీ ప్రపోజల్ పోతుంది అనుకుంటున్నా బహుశా. సో కాబట్టి ఈ మహత్తర కార్యక్రమాన్ని నాకు సహకరించి వీక్షించి నాకు బలాన్ని చేకూరుస్తారని